ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. మీరు అనుకున్న పనులన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా సాధిస్తారు. మాయా మాయా అంటూ మహానగరంలో మాయగాళ్ళు అయిపోతారు. మీరు మీ మాటలు వినే అవతల వాళ్ళకు మెస్మరైజ్ అయిపోతారు. మీరు అనుకున్న పనులు సాధించుకుంటారు. కాకపోతే అర్ధాశ్రమ శనిగ్రహ ప్రభావం వలన మీకు అక్కడ శనీశ్వరుడు మీ పూర్వజన్మ కర్మల ఫలితంగా మిమ్మల్ని ఎక్కడికక్కడే అడ్డుకుంటూ ఉంటాడు, నడ్డి విరగొడుతూ ఉంటాడు. కాబట్టి ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీలో వెళ్ళిపోయినటువంటి మీరు గతంలో ఇప్పుడు కాస్త శనీశ్వరుడు మిమ్మల్ని బిగించి టైట్ చేయడం ద్వారా కాస్త జీవితం అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది. పేదవాళ్ళు, అనాథలు, తర్వాత ఈ యొక్క వికలాంగులు, సాధువులకి దానం చేయాలి అనేటటువంటి గుణం మీకు అలవడుతుంది. సో ఈ యొక్క శ్మశాన వైరాగ్యంలో కొంతసేపు కాదు, శాశ్వతంగా ఉండగలగాలి. అలా కాకపోతే ధనుసు రాశి వారు చాలా ఎక్కువగా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాన ధర్మాలు విపరీతంగా చేయాలయ్యా, ఫస్ట్ పాయింట్. అలాగే ధనుసు రాశి వారికి మరి సహజంగానే మనకి వినయ స్వభావం ఉంటుంది. కాబట్టి ఆ వినయ స్వభావాన్ని మీరు చక్కగా రుజుమార్గంలో మీరు వెళ్ళినప్పుడు మీకు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. దొంగదన్నాలు పెడితే రావు. గురువులు చెప్తున్నట్టు ఎస్ చేస్తామండి అని చెప్పి మళ్ళీ యథావిధిగా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే రావు. సో వివాహాలు కానటువంటి వాళ్ళకు వివాహాలు అవుతాయి, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు వచ్చేస్తాయి. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఇంకా ఎక్కువ బోనస్లుగా ఏంటంటే మీకు అందరూ కూడా ఊళ్ళో తెలిసినటువంటి వాళ్ళు మీకు అప్పులు ఇస్తారనమాట. మీరు అడగకుండానే ఉంచండి, డబ్బులు ఇవ్వండి, ఉంచుకోండి, ఇల్లు కడుతున్నారు కదా, లేకపోతే పెళ్లి చేస్తున్నారు కదా అని అడగకుండానే మీకు డబ్బులు మీ జేబులో పెట్టడం అనేటటువంటిది కొసమెరుపు. ఈ రకంగా ధనుసు రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు వెళ్ళిపోతాయి ఉంటాయి. అండ్ ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సాధువులుగా మేము ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయామండి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఈ యొక్క రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల కాస్త బాగుంది, కానీ మరి శనిగ్రహ ప్రభావం వలన మీకు కూడా ఈటింగ్ అండ్ మేటింగ్ మీద మీకు మనసు లాగుతూ ఉంటుంది. అంటే ఇంద్రియం జితేంద్రియులు కావాలి. బలవాన్ ఇంద్రియాగ్రామో విద్వాంసం అపికర్షతి. ఇంద్రియాలు ఎంత బలమైనటువంటివండి, విద్వాంసులను కూడా ఆకర్షిస్తాయి. దీనికి మేము కాదండి, మేము ఎక్సెప్షన్ అంటే మీరు కాదు, అసలు సప్త ఋషులు కూడా ఎక్సెప్షన్ కాదు. కాబట్టి ఈ హిపోక్రైటిక్గా మీరు ఆలోచించడం, డోంట్ బి హిపోక్రైట్స్. ఓకే, జాగ్రత్తగా చేసుకోవడము. వాడు సాధువైనా వాడు మనిషి అయినా ఎవడైనా కాషాయ బట్టలు వేసినా కాషాయ బట్టలు లేకపోయినా సరే, యూ షుడ్ ఫాల్ ఇన్ టు ద క్లాస్ ఆఫ్ రాహు అండ్ ద క్లాస్ ఆఫ్ శని. దిస్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఇది. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఈ యొక్క ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోండి. లేకపోతే ఆడవాళ్ళ జోలికి వెళ్తే కేసుల్లోకి వెళ్ళి విరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బివేర్ ఆఫ్ ఉమెన్. జాగ్రత్తగా మీరు చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, లేదా అమ్మవారి మహాకాళి మంత్రానుష్ఠానాన్ని జపాన్ని చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. రావి చెట్టే కదా, మేడి చెట్టే కదా అని సింపుల్గా తీసుకోకూడదు. అవి దేవతా వృక్షాలు. మనం దేవతలం కాదు, మనం ఆఫ్టర్ ఆల్ మానవులం. అంటే హీనాతిహీనమైన జాతి, పురుగు నుంచి క్రిమి నుంచి వచ్చినటువంటిది మానవ జాతి. సో దేవతల దృష్టిలో మనకు ఉన్నటువంటి గౌరవం అదనమాట. సో మనం కూడా దేవతల్లాగా అవ్వాలని ట్రై చేయాలి. అంతేకాని మళ్ళీ కిందకి వెళ్ళి పురుగుల్ని పుట్టలుగా అవ్వాలని ట్రై చేయకూడదు. ఈటింగ్ అండ్ మాటింగ్ పాలసీని పక్కన పెట్టేసేయండి. మటన్ తినాలా, చికెన్ తినాలా, ఎంజాయ్ చేయాలా, అమ్మాయిలతో తిరగాల, మందు తాగాల, సిగరెట్లు తాగాల, లంగ్స్, గేమ్స్, కిడ్నీస్ అన్నీ పోయి పెరాలిసిస్ మొత్తం వచ్చి మంచం మీద పడిపోయి ఆర్గన్స్ అన్నీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చి ఉన్న భార్య కూడా వదిలేసి వెళ్ళిపోద్ది అనమాట, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాడు. కాబట్టి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే దేవతా వృక్షాలు అలాంటి బుద్ధులు లేకుండా అబ్జర్వ్ చేస్తాయి, దోషాలను ఇలా అబ్జర్వ్ చేస్తాయి. స్పాంజ్ నీళ్ళని ఎలాగైతే అబ్జర్వ్ చేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ధర్మ మార్గాన్ని వదలకండి. ధర్మే రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అన్నారా. అంటే సెంటెన్సెస్లో తప్పులు ఉంటేనే చూడండి మనం ఎలా పట్టుకున్నా ధర్మో రక్షిత రక్షిత అనాలండి. అంటే సగం మంది మంత్రాలు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని చదువుతారు, సాధకే అని చదవాలి. గుళ్ళో ఉన్నటువంటి పంతులంతా చదివేదంతా తప్పే, సాధికే అనే చదువుతారు. కాబట్టి ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఇది కార్తీక మాసం. కార్తీక దీపం అనేవాడు బుద్ధి లేనివాడు, వాడికి చదువు రానివాడు కార్తీక అని పెట్టాడు, ఏదో సంగీతం కోసం పెంచుకోవాలని. ఇంకా ప్రతి ఒక్కడు కార్తీక, కార్తీక మాసం, కార్తీక మాసం అది, కార్తీక మాసం కాదు, కార్తీక దీపం. అలాగే సీరియల్ కూడా కార్తీక దీపం అనేదో సీరియల్ తీశారు, వాళ్ళు సాగదీసి పెట్టుకుంటారు. సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీకు మీ జన్మ నక్షత్రమే గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి. And you should follow the guidelines of strictly of the Guru. Okay, Shubhamastu.